అణ్వస్త్ర పరీక్షలు అనేది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు పోఖ్రాన్లో. మొత్తం 6 పరీక్షలు చేస్తే ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ప్రపంచ దేశాలు మనకు సహకరించలేదు, స్వదేశీ ఉద్దేశంతోనే చేశారు. అప్పుడు చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోసిని ప్రెషర్ చేసినాయి. ఇందిరాగాంధీ ఇక పరీక్షలు ఆపేసింది. ఆ తర్వాత ఆమె దిగిపోయింది, తర్వాత చనిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ లేకపోతే వీళ్ళ మద్దతుతో వచ్చినటువంటి యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు ఎవరున్నా వలగాల. బట్ పివి నరసింహారావు టైంలో ఏదో చేసే ప్రయత్నం చేశారు, ఆగిపోయింది. కంప్లీట్ చేయలేసే ధైర్యం చేయలేకపోయారు, వాళ్ళకి మెజారిటీ లేకపోవడంతో. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చారు, 2 టెస్టులు చేశారు, అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇట్లా 2 టెస్టులు చేసి ఇంకో 3 టెస్టులు ఉన్నాయని ప్రపంచం అంతా ప్రెషర్ చేసింది. ఏ మాత్రం లొంగల. మళ్ళీ మిగతా 3 టెస్టులు చేసి ఒక అధికారిక ప్రకటన చేశారు. శాంతి కోరుకునే దేశం ప్రపంచంలో మేము ఒక్కళ్ళమే అన్నది తెలుసు. మేము బాధిత దేశం తప్పించి ఏ దేశాలని ఆక్రమించుకునే లాక్కునే దేశం కాదు. ఇది ప్రపంచానికి మేము కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మా శక్తి, మా సత్తా తెలియట్లేదు ప్రపంచానికి. ఇవాళ మేము అణ్వస్త్ర దేశాల సరసనున్నాం, అది గుర్తుపెట్టుకోండి. అమెరికా, రష్యా, చైనా సరసనున్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని కూడా అణ్వస్త్ర దేశంగా గుర్తించండి. ఒక శక్తిని చూపించని వాడు దగ్గర ఎంత బలం ఉన్నా వాడి కేకకి అర్థం లేదు. కాబట్టి మేము బలహీనం కాదని ప్రూవ్ చేసుకోవడానికి అణ్వస్త్ర పరీక్ష చేసాం. మీరెవ్వరూ సహకరించకపోయినా చేసాం. ఇవాళ అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన సత్తా మాకుంది. వీ హ్యావ్ దట్ రైట్ ఫర్ అవర్ సేఫ్టీ అని చెప్తా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రపంచానికి మేము ఒక హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా తొలి అణుబాంబు మేము వెయ్యం. ఆత్మరక్షణ కోసం మాత్రమే మేము దీన్ని వినియోగిస్తాం. ఇది మేము ఇస్తున్నటువంటి ప్రపంచానికి ఇస్తున్న భరోసా అని చెప్పారు. సరే, మనం చేసామని అర్జెంటుగా పాకిస్తాన్ కూడా ట్రై చేసి చేసేసామంది. కాకపోతే ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే చైనా తన అణుబాంబుల్ని అక్కడ చేయించుకుంటుందని, ఇరాన్ పెట్టుబడి పెడుతుంటుందనేది. ఇది అక్కడ ఇప్పటిదాకా ప్రజలకు తెలిసిన విషయం. అక్కడ పాకిస్తాన్ చెప్పినటువంటి అణ్వస్త్ర శాస్త్రవేత్త చివరికి అసలు అణ్వస్త్ర శాస్త్రమే చదవలేదట, ఏదో ఒకరిని ఫోకస్ చేశారు, నడిచిపోయింది. ఇవాళ వాళ్ళ అణ్వస్త్రాలని ప్రయోగించే అథారిటీతో మీటింగ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించడం, వెంటనే ప్రపంచ దేశాల ఒత్తిడితో భయపడి ఆగిపోవడం, అది రద్దు చేసుకోవడం జరిగిపోయింది. ఈ సందర్భంలో రాజ్నాథ్ సింగ్ని అడిగారు, అణ్వస్త్రాల గురించి ఏంటి వాళ్ళు అంటున్నారు కదా, మరి మనం ఏంటి పాలసీ అని. రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ఇప్పటిదాకా మన అణు విధానం మొదట ఉపయోగించమనే దాని మీద ఆధారపడి ఉంది, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది మారుతున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మమ్మల్ని గెలక్కండ్రి నాయన, మీరు తీస్తుంటే మేము చూస్తూ ఊరుకోం, మీరు వేసేదాకా ఆగే ప్రసక్తే ఉండదు, మీరు తీస్తున్నారని తెలిస్తే మీ తాట తీస్తాం అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.